వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజైతే చికెన్ కాజు ఫ్రై చేసి చూపిస్తానండి. నేను ఏ మసాలా వేస్తున్నానో అది కూడా మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం కొత్తగా అలాగే కొంచెం కారంగా తినాలి, చికెన్ కాస్త టేస్టీగా ఉండాలి అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చండి. ఎప్పుడు మనం ఇగురు ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, ఫ్రై కూడా చేస్తాము. ఈ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే మనం వంటలోకి వెళ్ళిపోదాం. నేను పెద్ద ఆనియన్ ఉంటుంది కదా, అవి 2 తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక అరకిలో చికెన్ తీసుకున్నానండి, స్కిన్తోనే. అది కడిగేసి పక్కన పెట్టాను. అయితే పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఒక చిన్న గిన్నెంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేయించేసుకోండి. ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అవగానే మనం చికెన్ వేసేసుకున్నాను. చికెన్ వేసేసి దాంట్లోని ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసానండి. పసుపు వేసి అవి వేగుతూ ఉన్నాయి. ఇవి దాంట్లో ఉన్న మన చికెన్లో ఉన్న నీరంతా పోయే వరకు మనం చికెన్ని మగ్గించాలండి. బాగా అందులో ఉన్న నీరంతా పోయే వరకు మనం వేసిన ఆయిల్ కనిపించేంత వరకు మనం దాన్ని మధ్య మధ్యలో కదుపుతా మగ్గించుకోవాలండి. మూత పెట్టేసి వదిలేసారనుకోండి నీరంతా వచ్చేస్తుంది. చక్కగా మగ్గిపోవాలి. ఈలోగా మనం మసాలా పేస్ట్ తయారు చేసేసుకుందాం. ఒక జార్ తీసుకున్నాను, మిక్సీ జారు. మీకు చూపిస్తున్న విధంగా ఒక చిన్న అల్లం ముక్కని ఇలా సన్నగా కట్ చేసి వేసానండి. ఒక చిన్న వెల్లుల్లిపాయ వేసాను. ఈ కర్రీకి సరిపడా మసాలానే చేస్తున్నానండి. 2 స్పూన్లు ధనియాలు వేసానండి. 1 స్పూను గసగసాలు. మనం ఎక్కువ చేసి పెట్టుకున్నా కూడా 2-3 రోజులకి పాడైపోతూ ఉంటుంది కదా మసాలా. ఎప్పుడే మన మసాలా ఎప్పుడు చికెన్ వండుతామో, నీసుకూరలు వండుతాం అప్పుడే చేసుకుంటే బాగుంటుందండి. అలాగే ఒక 6-7 వరకు లవంగాయలు, ఒక చిన్న చెక్క, 2 యాలక్కాయలు, అలాగే కొన్ని జీడిపప్పులండి. ఒక 6-7 జీడిపప్పులు వేసుకున్నాను. షాజీరా 1 స్పూను షాజీరా వేసానండి. చూడండి ఇంతే. దీన్ని మసాలా పేస్ట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇక మన చికెన్ ఎంతవరకు అయిందో చూద్దాము. చూడండి మీకు చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, ఈ విధంగా వచ్చేసేయాలండి. నేనైతే హైలో పెట్టేశాను, కాస్త త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి. చూసారా, హైలో పెట్టడం వల్ల ఇలాగా చుట్టూ ఇలా ఎర్రగా అయిపోతుంది కళాయికి. ఇలా మందంగా ఉన్న కళాయి తీసుకోండి, అడుగు పట్టకుండా మాడకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు మన చికెన్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. చూడండి 1 స్పూను సాల్ట్ పట్టింది. ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక కారం కూడా నేను కారం 2 స్పూన్లు వేసానండి. కొంచెం స్పైసీగా కారంగా ఉండాలి అని. దీనికి మనం సాంబార్ చేసుకోవచ్చు, లేదా టమాటా రసం పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. మన చపాతీల్లో కూడా బాగుంటుందండి. కాస్త మరీ పొడి పొడిగా కాకుండా గుజ్జుగా ఉంటుంది కదా కూర, చపాతీకి పరోటాకి దేనికైనా బాగుంటుంది. ఇక మనం కారం వేసి కలిపేసాం కదండి, ఇది దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేద్దామండి. కాస్త కారం అంతా వేగిద్ది కదా. చూడండి ఈ విధంగా వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి పెద్దవే. ఇవి ఒక 2-3 పచ్చిమిర్చి వేసాను. అలాగే కాజు ఇక నేను ఒక 10-12 వరకు వేసానండి. ఇక ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు కాజు. ఇక ఇప్పుడు కాజు వేస్తే చక్కగా వేగిపోతాయండి. ఇప్పుడు వేగుతున్నాయి కదా, అలాగే మనం మసాలా పేస్ట్ కూడా తీసేసి వేసేసుకుందాం. చూడండి ఈ విధంగా ఒక 3 స్పూన్ల వరకు వచ్చిందండి. నాకు చిన్న జార్లో వేస్తే ఇదైతే సరిపోతుంది. మనకి పచ్చిమిర్చి ఇక్కడ పచ్చిగా అనిపిస్తున్నాయి కానీ వేగుతున్న కొలది మంచిగా వేగిపోతాయి, సాఫ్ట్ అయిపోతాయండి. చూడండి ఇక్కడ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఒక అర చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుంటే కాస్త ఇంకెక్కడైనా మగ్గాలనన్నా మగ్గిపోతుంది. చికెన్ ఊరికినే ఉడికిపోతుంది కదండి, మరీ పీసులు అయిపోకుండా ముక్క అలా కనిపించేలాగా బాగుంటుంది. చూడండి మీరు చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా కూడా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోకి నేను కాస్త కసూరి మేతి వేసానండి. కాస్త నలుపుతూ వేసామనుకోండి ఫ్లేవర్ బయటకు వస్తుంది కదా, స్మెల్ చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై చక్కగా మనకు 2 రోజులు ఉంటుందండి. ఒకవేళ ఈరోజు మనం బయటికి వెళ్ళి తినలేకపోయా వదిలేసామనుకోండి, రేపటికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా వేయించేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేసేయండి. మంచి ఫ్లేవర్స్ అన్నీ పడుతుంది కదా చికెన్కి. చూసారా ఈ విధంగా మంచి కలర్లో వచ్చేసింది కదండి, భలే టేస్టీగా కూడా ఉంది. మనకి కాజు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇంకా కాజు కావాలన్నా వేసుకోవచ్చు, ఇవి సరిపోతాయి. మనం ఎందుకంటే మసాలాలో కూడా కాస్త మనం కాజు వేసాం కదండి, కాస్త కొత్తిమీర వేసుకొని కట్ చేసి ముందే పెట్టుకున్నాం కదా, ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని
ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ పెట్టి సర్వ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా డిష్ అవుట్ చేసేద్దాం. అయిపోయింది. ఈజీ అండి, త్వరగా కూడా అయిపోతుంది. ఇలా డిష్ అవుట్ చేసేసానండి. నేనైతే సింపుల్గా చేస్తాం కదండి చికెన్ ఫ్రై, టేస్ట్ కూడా అలాగే చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడైనా మీరు చికెన్ ఫ్రై చేయాలి అనుకుంటే ఈ విధంగా కాజు చికెన్ ఫ్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.